నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే తన జీవితం అంకితమని భావోద్వేగ ప్రసంగం. ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి, చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వెల్లడి. నటుడు విజయ్ సభలో తొక్కిసలాట ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం ఒక టీంలా పనిచేస్తుందని, ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికే నష్టం జరుగుతుందని, ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ది లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. శాసనసభలో సూపర్ 6 ఇతర మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే చెప్పామో అవి చాలా వరకు చేయడానికే ప్రయత్నం చేశాం. మాట చెప్పాం, చెప్పిన మాటకు కట్టుబడి ఎంతవరకు వీలైతే అన్ని చేయడానికి చేసుకుంటూ ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నాకు 22 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణభిక్ష ఇది. అలాంటి ప్రాణభిక్ష ఈ నా జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. నేను చేసే ఏ కార్యక్రమమైనా ఒకే కోణంలో ఆలోచిస్తా. పూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఈ కార్యక్రమాలు నేను చేయగలిగానంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం. నేను ఆ రోజు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలా మంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా, మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా, చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక మాటలో చెప్పాలంటే దిశ తెలుగు వారు చాలా మంది, ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళందరూ ఉన్న దిశ ఇన్ని సంవత్సరాలు అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్నాను దిశ. అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం, అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. ఈ 6-7 రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం. సూపర్ జిఎస్టీ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జిఎస్టీ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఈ రోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దేశం సూపర్ పవర్ గా తయారవడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు మనం వాటర్ సెక్యూరిటీ మాట్లాడాం, వ్యవసాయం అగ్రిటెక్ గురించి మాట్లాడాం, యూనివర్సల్ హెల్త్, లా అండ్ ఆర్డర్, లాజిస్టిక్స్, 20 లక్షల ఉద్యోగాలు, అదే మరి ఈరోజు పేదల సేవలో మాట్లాడుకున్నాం. నేను అందరినీ కోరేది, ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా
ఈ యజ్ఞంలో 0.1% డీవియేషన్ వచ్చినా నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తా ఉంది. మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అధ్యక్ష. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిన కోరుతూ, ఏపీ అసెంబ్లీలో కొందరు పెద్దలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% కరెక్ట్ అని ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆయన ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు జరిగిన సమావేశాన్ని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ భవిష్యత్ ఏమిటోనన్న ఆందోళన నెలకొన్నప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. చిరంజీవి ఫోన్ చేసి ఆ భేటీకి తనని కూడా పిలిచారని, చిన్న సినిమాలు బతకాలని, నిర్మాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారని తెలియజేశారు. ఆ క్లిష్ట సమయంలో పరిశ్రమకు అండగా నిలిచిన చిరంజీవికి సెల్యూట్ చేస్తున్నారని నారాయణమూర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నారాయణమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి వెళ్తూ నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారు విజ్ఞప్తి చేసే బందర్లో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి. ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్, గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి
ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారు తమిళనాడులోని కరూరులో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో జరిగిన ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరపున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభ ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయిన సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఊపిరాడక కింద పడిపోయి జనం కాళ్ల కింద నలిగిపోవడంతో 39 మంది చనిపోగా మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలియజేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. चांगो भला चक्कनी तल्ली के चांगो भला तन चक्कर मोदी के चांगो भला चक्कनी तल्ली के चांगो भला तन चक्कर मोदी के चांगो भला चक्कनी तल्ली के चांगो भला सदा शिवलिंगम देवमुनि प्रवराचितलिंगम कामदहन करुणाकरलिंगम रावण दर्प विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम्. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.